హాయ్ అండి, నేను డాక్టర్ అనీష్ కొల్లి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అట్ ప్రతిమా హాస్పిటల్ కూకట్పల్లి. మొన్న జనవరిలో థైరాయిడ్ అవేర్నెస్ మంత్ ఉండింది. అంటే అందరికీ థైరాయిడ్ గురించి తెలుసుకోని చెప్పేసి బాగా అవేర్నెస్ ఉండింది. ఫిబ్రవరిలో ఉన్నాం ఇప్పుడు. కాకపోతే చాలామందికి ఇంకా ఆ లెవెల్ ఏవైతే అవేర్నెస్ రావాలో అది ఇంకా రాలా. సో టుడే మనం థైరాయిడ్ గురించి మాట్లాడదాం. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్తో వచ్చే వ్యాధులు ఏంటి, ఆ వ్యాధులకి ఎవరు చూపించుకోవాలి, ఎలా టెస్ట్ చేయించుకోవాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి, దాని ఫాలోఅప్ ఏంటి, బ్రీఫ్గా వీటన్నిటి గురించి మీకు చెప్తాను ఇప్పుడు. సో థైరాయిడ్ అనేది మన బాడీలో ఒక గ్లాండ్ అన్నమాట. సో ఎవరైనా ఒక మనిషిని నేను మామూలుగా అయితే అడుగుతాను, థైరాయిడ్ అంటే ఏంటంటే మీ గుండె ఎక్కడ ఉంది, ఇక్కడ, మీ కడుపు ఎక్కడ, ఇక్కడ, మీ బ్రెయిన్ ఎక్కడ, ఇక్కడ. సో అలాగే మీ థైరాయిడ్ ఎక్కడ అంటే మనందరికీ ఇక్కడ థైరాయిడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇట్స్ స్మాల్ గ్లాండ్, బటర్ఫ్లై షేప్లో ఇట్లా 2 లోబ్స్తో ఉంటాయి అన్నమాట. అయితే ఈ థైరాయిడ్ అనేది ఆ గ్లాండ్ పర్పస్ ఏంటి బాడీలో, T3 T4 ప్రిడామినెంట్లీ T4 అనే పదార్థాన్ని తయారు చేయాలి. ఈ T4 బాడీలో T3 లాగా అయిపోద్ది. T4 అంటే టెట్రా ఐడో థైరాయిడ్, అంటే 4 ఐడిన్లు థైరోసిన్కి కలిపినప్పుడు అప్పుడు దాన్ని టెట్రా ఐడో థైరాయిడ్ అంటారు. సో T4 T3 తయారు చేయడం అనేది మన థైరాయిడ్ లక్ష్యం. ఈ T4 మీ బాడీలో చాలా ఇంపార్టెంట్ ఛార్జర్ అన్నమాట. సో T4 ఉంటేనే మీ బాడీలో అన్ని ఛార్జింగ్ సరిగ్గా ఉంటాయి, అన్ని ఆర్గన్స్. కాకపోతే మన బాడీలో అన్నిటికీ సక్రమంగా ఒక డెవలప్మెంట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు దీనికి కూడా వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ థైరాయిడ్ అంటే అసలు ఏమి రీసెర్చ్ చేస్తుంది, ఎంత T4 చేయాలి, ఎంత T3 తయారు చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ జస్ట్ థైరాయిడ్ వదిలేసాం అనుకోండి, అది రోజంతా తయారు చేస్తూనే పోద్ది, దాంట్లో T4 పెరుగుతూ పోద్ది, దాంట్లో బాడీ ఓవర్ చార్జ్డ్ అయిపోద్ది. అలా కాదు కానీ మనకు కావాల్సింది. సో ఆ కంట్రోల్ అనేది మన బ్రెయిన్ నుంచి వస్తుంది. బాడీలో అన్నిటి కంట్రోల్ బ్రెయిన్ నుంచే కదా, దీనికి కూడా కంట్రోల్ మన బ్రెయిన్ నుంచి వస్తుంది. సో ఈ థైరాయిడ్ని ఎప్పుడైనా ఒక స్టిమ్యులేషన్ దొరికితే అప్పుడు థైరాయిడ్ T4 తయారు చేస్తుంది. సో థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసేదాన్ని ఏమంటారు, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో TSH. సో ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మన బ్రెయిన్ నుంచి తయారవుతుంది. సో బ్రెయిన్ తయారు చేస్తుంది TSH థైరాయిడ్ చెప్తుంది, బాబు నేను వచ్చాను, T4 తయారు చేయని. థైరాయిడ్ T4 తయారు చేస్తుంది, ఇంతే. కానీ ఇప్పుడు మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, మళ్ళీ బ్రెయిన్ గట్టా తెలుస్తుంది TSH ఎంత తయారు చేయాలని. అది T4 వెళ్ళి బ్రెయిన్ చెప్తుంది అన్నమాట. సో TSH పెరిగినప్పుడు T4 పెరుగుతుంది ఇక్కడ నుంచి, ఇక్కడ T4 పెరిగినప్పుడు ఇక్కడ నుంచి TSH తగ్గుతుంది, అక్కడ TSH తగ్గినప్పుడు T4 తగ్గుద్ది, T4 లేనప్పుడు మళ్ళీ TSH పెరుగుతుంది. సో ఒకరినొకరిని 2 బ్యాలెన్స్ చేసుకుంటుంటాయి. అండ్ ఈ బ్యాలెన్స్ అనేది మైక్రో సెకండ్స్లో అవుతాయి, చాలా చాలా ఫాస్ట్గా అవుతుంటుంది అన్నమాట. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ దిస్ రేంజ్ ఆఫ్ T4 అండ్ దిస్ రేంజ్ ఆఫ్ TSH. సో ఇదే థైరాయిడ్ అంటే. కానీ జనాలు వచ్చేసి నా థైరాయిడ్ ఉందా అని అడుగుతారు. థైరాయిడ్ ఉంటే అంటే ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ళలో 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి థైరాయిడ్ టెస్టింగ్ చేయించాం. 100 మంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఆ 100 మందిలో 99 మందికి హైపోథైరాయిడిజం అన్న వ్యాధి ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటి, థైరాయిడ్ హైపో అంటే తక్కువ. సో తక్కువ థైరాయిడ్ పనిచేయటం అంటే తక్కువ T4 బయటికి రావటం. సో ఏమవుద్ది, ఇందాకేం చెప్పాను, T4 తగ్గితే ఏమవుద్ది, TSH పెరుగుద్ది. సో ఏమైతే ఇలా బ్యాలెన్స్ ఉండేదో TSH పెరిగింది, కానీ T4 ఎక్కువ పెరగట్లేదు, కానీ థైరాయిడ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో TSH ఇంకా పెరిగింది. సో ఈ బ్యాలెన్స్ కాస్త ఇలా అయిపోద్ది అన్నమాట. సో నార్మల్గా మనం చూసేది ఏంటంటే, ఒక ఎక్కువ TSH విత్ నార్మల్ T3 నార్మల్ T4, దీన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. సో ఈ హైపోథైరాయిడిజమే మనం సాధారణంగా అందరిలో చూసేది. సో మీకు థైరాయిడ్ ఉందా అంటే దాని అర్థం మీకు సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉందా, లేకపోతే మీకు హైపోథైరాయిడిజం ఉందా అనేది. సో అది ఒక రకమైన వ్యాధి. దాన్ని ఏమవుద్దంటే థైరాయిడ్ డిస్ట్రాయ్ అయిపోద్ది, దానివల్ల T4 తగ్గుద్ది. మీకు రావాల్సిన డౌట్, థైరాయిడ్ డిస్ట్రాయ్ ఎందుకు అవుద్ది? ఎందుకంటే కొన్ని పీపుల్లో జెనెటిక్ ఆల్టరేషన్స్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే వాళ్ళ థైరాయిడ్ని చంపుతూ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, మీ బాడీలో పోలీస్. మీకు ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, జలుబు దగ్గు ఏదైనా వస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమవుద్ది, మీ ఇమ్యూన్ సిస్టమ్ మీదే మీరు ఆధారపడి ఉంటారు. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ మీ థైరాయిడ్ని బయట నుంచి వచ్చిన ఒక బ్యాక్టీరియానో వైరస్ అనుకుని, ఒక ఫారిన్ పార్టికల్ అనుకుని మీ థైరాయిడ్ని చంపడం మొదలెడుతుంది. ఇప్పటి వరకు ఆ ఇమ్యూన్ సిస్టమ్ని తొక్కిచ్చే మందులు చాలా వచ్చాయి, కానీ తొక్కిస్తే పిచ్చి పిచ్చి జబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని తొక్కడం గురించి ఆలోచించాలి. థైరాయిడ్ మీద ఇమ్యూన్ సిస్టమ్ యాక్ట్ చేసే మందులు ఇంకా తయారవ్వాలి. కొత్త థైరాయిడ్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా మళ్ళీ మీ ఇమ్యూన్ సిస్టమ్ చంపేస్తుంది. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ థైరాయిడ్ చంపినందుకు T4 తగ్గుద్ది. సో బేసిక్ ట్రీట్మెంట్ ఏంటి, T4 తగ్గుద్ది, T4 తీసుకోండి. సో మీరు తీసుకునే 25, 100, 75 ఇవన్నీ థైరాక్సిన్ అన్న పదార్థమే T4 అన్నమాట. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మీకు కానీ TSH పెరిగితే
మీకు ఇచ్చే ట్రీట్మెంట్ చాలామంది డాక్టర్స్, కానీ ఇది కూడా ఆలోచించాలి. చాలామంది డాక్టర్స్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి అసెస్ చేసేసి T3 T4 నార్మల్, T4 TSH పెరిగినప్పుడు వాళ్ళు మీకు T4 ఇస్తారు. T3 T4 తగ్గాయంటే ఆ టైం కల్లా మీ TSH చాలా ఎక్కువ వెళ్ళాలి. సో దట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ మీ ఎండోక్రైనాలజిస్ట్ చూస్తారన్నమాట దానికి. సో ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ గివింగ్ థైరాక్సిన్, గివింగ్ T4. సిమ్టమ్స్ ఏముంటాయంటే T4 తగ్గినప్పుడు ఛార్జింగ్ తక్కువ అవుతుందన్నాం కదా, సో మెటబాలిజం తగ్గేసి బరువు పెరుగుతారు, ఫ్లూయిడ్ పెరుగుతుంది, సో చేతులు కాలు వాపులు వస్తాయి, స్వెట్ తగ్గేసి అంతా ఇచ్చింగ్ వస్తుంది, స్కిన్ అంతా డ్రై అయిపోద్ది, బౌల్ మూమెంట్ తగ్గేసి కాన్స్టిపేషన్ వస్తుంది, మీ పీరియడ్స్ అప్పుడప్పుడు క్లాటింగ్ తగ్గేసి ఎక్కువ పీరియడ్స్ వస్తాయి, కొందరికేమో అసలు పీరియడ్స్ అసలు రానే రావు, క్లాటింగ్ అనే హార్మోన్ పెరిగి. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో దాన్ని మనం ట్రీట్ చేయకుండా ఉన్నాం అనుకోండి, చివరికి కోమాకి వెళ్తారు. సో ఆ చెత్త అంతా అవుద్ది. కాబట్టి మీకు ఒకవేళ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకుని దానిలో కొంచెం మార్పు ఉంటే వెళ్ళి మీ ఎండోక్రైనాలజిస్ట్ని కలవండి. సో యాజ్ ఎ సెడ్, 100 థైరాయిడ్ పేషెంట్స్ 99 మందికి ఇది. కానీ ఆ ఒక్కడు ఏవైతే మిగిలిపోయారో ఆ ఒక్క పేషెంట్కి థైరాయిడ్ టాక్సికోసిస్ వస్తుంది. అంటే T3 T4 చాలా ఎక్కువైపోతాయి. ఇందాక చెప్పాం కదా, ఎక్కువైతే ఏముండవు అనుకుంటారు, కాదు, ఎక్కువైతే గుండెలో దడొస్తుంది, చేతులు వణుకుతాయి, బరువు బాగా తగ్గిపోతారు, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, మీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, టెన్షన్స్ వస్తాయి, స్వెట్టింగ్ వస్తుంది, అన్నీ అసలు. అండ్ చివరికి చావు వస్తుంది. అండ్ థైరాయిడ్ టాక్సికోసిస్లో వచ్చే చావు చాలా ఫాస్ట్గా వస్తుంది. మీరు కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే నమ్మని సంవత్సరం లోపల చనిపోతారు. ఇంకా ఇట్ ఈస్ దట్ డేంజరస్. సో మీకు ఒకవేళ T3 T4 పెరిగి TSH తగ్గిందనుకోండి, దానికి ఇంకా అర్జెంట్గా వెళ్ళేసి మీ ఎండోక్రైనాలజిస్ట్ కలవాలి. ఎందుకు ఎండోక్రైనాలజిస్ట్ అంటే దానిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి థైరాయిడ్ ఎక్కువ తయారు చేయటం, ఇంకో థైరాయిడ్ నుంచి లీక్ అవటం, దాన్ని థైరాయిడైటిస్ అంటారు. సో రెండింటిలో ఏ టైప్ కనుక్కోవడానికి చూపించుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను మాట్లాడింది థైరాయిడ్ ఫంక్షనింగ్ గురించి, అంటే T3 T4 ఎక్కువ తక్కువ, TSH ఎక్కువ తక్కువ అని. కానీ అదొక్కటే కాదు, దేర్ ఇస్ సంథింగ్ ఆల్సో కాల్డ్ యాజ్ థైరాయిడ్ నాడ్యూల్. అంటే థైరాయిడ్లో గడ్డ. చాలామందికి వాపులు వస్తాయి. జనరల్గా థైరాయిడ్లో వాస్తే అది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల అవుతుంది, హైపోథైరాయిడిజం వల్ల హైపర్లో అవుతుంది. కానీ థైరాయిడ్లో కాకుండా ఒక చిన్న ఏరియా వాచింది అనుకోండి, అది ఎందుకు డేంజరస్ అంటే అది మీకు ట్యూమర్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఆ ట్యూమర్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు కానీ ఒక స్వెల్లింగ్ వస్తే మీ డాక్టర్ మీకు అల్ట్రాసౌండ్ చేయించమంటారు. ఎందుకంటే చూడాలి కదా థైరాయిడ్లో ఉందో. స్కానింగ్ చేయించుకొని, స్కానింగ్లో ఒక పెద్ద గడ్డ ఉంటే FNAC చేయించమంటారు. అది క్యాన్సర్ అయితే చూద్దామని. క్యాన్సర్ ఉంటే థైరాయిడ్ తీసేయాలి, ఊరికి థైరాయిడ్ తీయాలి కదా. సో తీసి దే చెక్ అన్నమాట. సో ఒక అల్ట్రాసౌండ్ రాస్తారు. సో జస్ట్ మీరు ఏం టెస్టింగ్ చేయించుకోవాలంటే థైరాయిడ్ ప్రొఫైల్, అల్ట్రాసౌండ్ నెక్, అల్ట్రాసౌండ్ వాపు ఉంటేనే, లేకపోతే థైరాయిడ్ ప్రొఫైల్ షుడ్ బి ఇనఫ్. అది 3 సంవత్సరాలు ఒకసారి చేయించుకోండి. మీకు షుగర్ ఉంటే డెఫినెట్గా చేయించుకోండి. మీకైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటే లైక్ ఆస్తమా కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే 100% చేయించుకుంటూ ఉండండి మీరు, సంవత్సరం 2 సంవత్సరాలు ఒకసారి. ఎందుకంటే మనకు తెలియదు ఎప్పుడు వస్తుందో, అండ్ అది తెలిసేసరికి చాలా లేట్ అయిపోవచ్చు. అండ్ ట్రీట్మెంట్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు ఒకవేళ హైపోథైరాయిడిజం ఉంటే T4 ఇస్తారు. మీకు ఒకవేళ హైపర్ ఉంటే సర్జరీ చేయొచ్చు, లేకపోతే రేడియాక్టివ్ ఐడిన్ అని చెప్పేసి డ్రాప్స్ చేయొచ్చు, లేకపోతే మందులు కూడా ఇవ్వచ్చు. సో మీకు నా ప్రాబ్లం అంటే మీ డాక్టర్ని కలవండి, దాన్ని లైట్గా తీసుకోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 2 ఇంపార్టెంట్ థింగ్స్. ప్రెగ్నెన్సీలో ఒక మదర్ బేబీకి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ తయారు చేయాలి. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ బయటికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ బేబీ పుట్టగానే ఫస్ట్ 3 డేస్లో థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాలి. ఎందుకంటే అది కానీ మిస్ అయ్యారా మీ బేబీ మెంటలీ రిటార్డెడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డోంట్ మిస్ హైపోథైరాయిడిజం ఇన్ అ బేబీ అండ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఆల్ ది బెస్ట్.